రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటిస్తున్నారు. కమలం పార్టీ ముఖ్య నేతలతో ఆయన మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. నగరంలోని ఓ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించనున్నారు. అనంతరం దేవుని కడపకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాజీవ్ మార్గ్ వద్దనున్న యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. వై జంక్షన్ వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రారంభించి పాత బైపాస్ ఆదిత్య కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎరుముక్కపల్లిలోని సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించనున్నారు బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రాధిక. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటన ఇవాళ కొనసాగుతా ఉంది. మొదటగా కడప నగరానికి చేరుకున్న ఆయన ఉదయం వ్యాయామం చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో చాయ్ పై చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇక్కడ నుండి నేరుగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న మాధవన్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వై జంక్షన్ వద్ద నుండి కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. అనంతరం ఇక్కడ నుండి నేరుగా రాజీవ్ మార్గ్ లో ఏది యోగి వేమనకు సంబంధించినటువంటి విగ్రహం ఉందో ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించబోతా ఉన్నారు. ఇక్కడ నుండి కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన హాజరు కాబోతా ఉన్నారు. ఏపీలో బీజేపీకి సంబంధించి పూర్తిగా పట్టు సాధించాలంటే కడప జిల్లా నుండి సాధికారిత అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి తెలిసినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో మండలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని మండలాల్లో కూడా బీజేపీ బలపడాలి. ఆ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాం. ఇక్కడ నుండి ప్రజల్లో బీజేపీ కంటిన్యూషన్ గా కొనసాగుతుంది. అటు తెలంగాణలో ఏ విధంగా అయితే ముందు కొనసాగుతా ఉన్నారో అదే విధంగా ఏపీలో అయితే కొద్ది వ్యూహాలతో ముందు కొనసాగబోతా ఉన్నాం. ఇక్కడ గతంలో వైసీపీ అయితే పూర్తిగా నిర్వీర్యం చేసింది. వీటన్నిటిపై కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. అక్కడ నుండి బలపడి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో బీజేపీ పట్టు కొనసాగిస్తుంది. ఇప్పుడైతే జిల్లాలో ఒక సీటును మేము అలివెన్స్ లో అయితే జమ్మలమడుగు సీట్ను కైవసం చేస్తున్నాం. రానున్న రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో, ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో బీజేపీకి చాలా కీలకమైనటువంటి స్థానాలు తమ ఆధీనంలో రాబోతా ఉన్నాయి. తమ అక్కడ గెలుపొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని మాలో తెలిసినటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రజల్లో బీజేపీ పట్ల కావాల్సినటువంటి అవగాహన కల్పిస్తాం. ఆధ్యాత్మిక పరంగా కూడా బీజేపీ వెన్నుదన్నులు ఎప్పుడు కూడా ఈ యొక్క జిల్లా వాసులకు ఉంటాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మొదటి గడప దేవుని గడప నుండి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ దక్షిణాది రాష్ట్రాల నుండి ఎవరు కూడా ఇటు తిరుమలకు వెళ్లాలన్నప్పుడు, అటు కాశీకి వెళ్లాలన్నా కూడా కడప కేంద్రంగానే ఆధ్యాత్మిక యాత్రలు కొనసాగుతాయి. కాబట్టి ఒక సెంటిమెంట్ తోనే ఆ కడప నుండి ఒక సాధికారిత అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇందులో అందరూ కూడా కలిసి రావాలి. మండల వైద్యులు కాదు, విజయవయం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అన్ని కూడా ఒక అనుసంధానం చేసుకొని ప్రజల వద్దకు తీసుకువెళ్లి వివరించబోతా ఉన్నామని చెప్పేసి మాలో తెలిసినటువంటి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఒక లైబ్రరీ సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ కూడా విద్య పట్ల కూడా బీజేపీ పూర్తిగా ఇటు ప్రజలకు సహకారం అందిస్తా ఉంది. నరేంద్ర మోడీ ప్రస్థానం ఛాయ్ నుండే ప్రారంభమైంది కాబట్టి ఛాయ్లో మంచి పాత్ర అనేది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో కూడా అటువంటి చర్చ కొనసాగాలి. ప్రతి చోట కూడా అవినీతి ఏ స్థాయిలో జరిగింది, దానికి సంబంధించి ప్రజల దృష్టికి వెళ్ళాలి. బీజేపీ చేపట్టినటువంటి చర్యలను కూడా అటు ప్రజలకు వివరించాలన్నటువంటి కోణంలో మాధవన్ ఇప్పటికే పిలుపునిచ్చినట్టు పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ యూసఫ్. మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మొత్తం జరిగే ఈ యొక్క నాంది ప్రస్థానం, అలాగే ఈ యొక్క ప్రయాణం తొలి మజలి కడప నుంచి తీసుకోవటంలో అటువంటి నేపథ్యం ఉంది తప్ప మరేటేం కాదు. ఆ విధంగా కడప ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సారథ్యం అంటే భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగం, తపస్సు, సమర్పణ కారణంగానే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా